ఫోటోషాప్ అనేది లేయర్ బాక్స్, ఇదిగోండి ఇది లేయర్ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లేయర్ బాక్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ లేయర్ బాక్స్ లో తోనే వర్క్ అంతా డిపెండ్ అయి ఉంటది. ఓకేనా? ఈ లేయర్ బాక్స్ తోనే డిపెండ్ అయి ఉంటది. ఈ లేయర్ బాక్స్ అనేది మీకు గనక కనిపించకపోతే, ఈ లేయర్ బాక్స్ అనేది గనక మీకు ఎక్కడ ఉందంటే, ఇంకొక వేరే కూడా ఆప్షన్స్ ఉంటాయి లేయర్ తో పాటు. మీకు ఇది ఎక్కడైనా కనిపించలేదు అనుకోండి, ఏం లేదు, కీబోర్డ్ లో బటన్స్ పైన, అన్నిటికన్నా పైన F7, F1, F2, F3 తో పాటు F12 దాకా ఉన్నాయి కదా, అందులో F7 అనేది నొక్కండి. ప్రెస్ చేస్తే మీకు అది వస్తుంది. అది ఒక లేకపోయినా కానీ ఆన్ అండ్ ఆఫ్ కోసం F7 అది నొక్కితే డిస్ప్లేలో వస్తుంది అనమాట. మీకు అది కనిపించకపోతే కనుక ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. ఓకే, అలాగే మీకు టూల్ బాక్స్, ఒక్కోసారి మీరు ఏదైనా కీబోర్డ్ ఏదైనా చేసేటప్పుడు టూల్ బాక్స్ మిస్ అవుతా ఉండేది. ఇదిగోండి ఈ టూల్ బాక్స్ అనేది ఒక్కోసారి మిస్ అవుతా ఉండిద్ది. చూడండి ఇప్పుడు మిస్ అయింది కదా, టూల్ బాక్స్ లేదు, టూల్ బాక్స్ కనిపించట్లేదు, ఇలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. టూల్ బాక్స్ మళ్ళీ రావాలి అనుకుంటే ట్యాబ్ కొట్టండి. ఈ టూల్స్ అనేవి కానీ సైడ్ ఈ ఫ్రేమ్ అంతా రావాలి అనుకుంటే ట్యాబ్ ఆన్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి. మధ్య మధ్యలో ఏంటంటే బిగినర్స్ కి ఇలాంటి చిన్న చిన్నవే వస్తుంటాయి. అంటే అక్కడే ఉంటది, మనకి తెలియక కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం, దేని ఎలా యూస్ చేయాలి ఏందనేది తెలియక. అండ్ నెక్స్ట్ లేయర్ బాక్స్ సంబంధించి కనుక మనం చెప్పుకుంటే, లేయర్ బాక్స్ లో మనం లేయర్స్ తీసుకోవాలి అనుకుంటే, చెప్పాను కదా, మనం ఏ వర్క్ చేసినా కానీ లేయర్స్ అనేది తీసుకుంటా ఉండాలి. అంటే మనం కొత్తగా ఏది యాడ్ చేయాలన్నా, చిన్న రౌండ్ షేప్ కావచ్చు, చిన్న డాట్ కావచ్చు, ఏదైనా షేప్ వైజ్ గా ఏదైనా తీసుకుంటున్నా కానీ మనం ఖచ్చితంగా ఏం చేయాలి, న్యూ లేయర్ అనేది తీసుకోవాలి. న్యూ లేయర్ తీసుకునే వర్క్ స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ నెక్స్ట్ స్టార్టింగ్ ఎలా ఉంటదంటే, ఈ లేయర్స్ దగ్గర కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. అంటే లేయర్ అనేది ఒకటి సెలెక్ట్ చేస్తాము, వర్క్ అనేది ఇంకో దానికి అప్లై చేస్తుంటాం. నిన్న మీకు చూపించాను కూడా ఆల్రెడీ. బాక్స్ అనేది నేను ఇప్పుడు సెలెక్షన్ తీసుకున్నాను, ఇదిగోండి బాక్స్. ఓకేనా? కలర్ అప్లై చేయాలి. నేను కలర్ అప్లై చేయాలంటే ఇక్కడ ఏ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది. ఓకే, అప్లై చేసేసాను. నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, నాకు ఇంకొక బాక్స్ కావాలి. ఇంకో బాక్స్ కావాలి అంటే ఏం చేస్తాను, మళ్ళీ చేస్తాను. కానీ ఇక్కడ ఇప్పుడు చూడండి, నేనేం ఫ్రెషర్స్ చెప్పా కదా ఏం మిస్టేక్ చేస్తారంటే, ఏం చేయాలి మనం వర్క్ అప్లై చేసేటప్పుడు, ఓకేనా, ఏం చేయాలి, లేయర్స్ ని తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్నానా లేదా లేయర్ అనేది నేను తీసుకోకుండా డైరెక్ట్ గా అప్లై చేసేసాను. చూడండి మీకు ఇక్కడ చూపిస్తుంది, వైట్ దాని మీదే చూపిస్తుంది. ఈ వైట్ అనేది ఒక లేయర్, బ్యాక్గ్రౌండ్ అనేది ఒక లేయర్. నేను ఈ బ్లూ కలర్ కి ఇంకో లేయర్ తీసుకోవాలి. కాబట్టి ఏంటంటే మస్ట్ గా నేను ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, ఒక బాక్స్ తీసుకోవాలనుకున్నప్పుడు బాక్స్ గీసుకొని ఇక్కడ లేయర్ బాక్స్ లో ఇక్కడ మీకు యాడ్ ప్లస్ గుర్తుంది చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నా, నా మౌస్ చూపిస్తుంది ఇక్కడ ప్లస్ గుర్తున్న దగ్గర క్లిక్ చేస్తే న్యూ లేయర్ ఒకటి యాడ్ అవుతుంది. దీనికి షార్ట్ కట్ వచ్చి షిఫ్ట్ కంట్రోల్ ఎన్. ఇక్కడ న్యూ లేయర్ మెసేజ్ చూపించింది. మీరు ఇక్కడ కనుక మీరు క్లిక్ చేస్తే మెసేజ్ ఇలా రాదు, డైరెక్ట్ గా యాడ్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి షార్ట్ కట్ తో నేను తీసుకున్నాను. మీకు ఇక్కడ నేమ్ ఏమైనా ఇవ్వాలనుకుంటే దానికి నేమ్ ఇవ్వచ్చు, అవసరం లేదు యాక్చువల్గా అయితే. ఓకే అని చెప్పేసామంటే చేసుకోవచ్చు. సెకండ్ లేయర్ ఇది. సపోజ్ మీరు ఒకవేళ నేమ్ అనేది ఎప్పుడు మస్ట్ యూజ్ అవుతుంది అంటే, మనం ఏదైనా గుర్తుపెట్టుకోవాలి, ఈ లేయర్ ఇది అని గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇక్కడ లేయర్ కి నేమ్ అనేది కూడా ఇచ్చుకోవచ్చు. లేయర్ 1, లేయర్ 2 అని వచ్చింది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేసినప్పుడు మీకు లేయర్ అనేది ఇది పడుతుంది అనమాట, రీనేమ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు ఏదైనా టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ ని మీరు ఆ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ ని మీరు రీనేమ్ చేసుకోవచ్చు, ఏ నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నారో అది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, లేయర్ ని రీనేమ్ చేసుకున్నాం, ఇది చేసాం. చూడండి ఇప్పుడు నేను కలర్ ఫిల్ చేస్తున్నాను, లేయర్ 1 లో పెట్టి కలర్ ఫిల్ చేశాను. అలాగే మళ్ళీ ఇంకొక బాక్స్ తీసుకున్నాను, మళ్ళీ కలర్ ఫిల్ చేయబోతున్నాను. కానీ ఫిల్ చేసేటప్పుడు ఏం చేయాలి, నాకు ఇది ఇంకొకటి విడిగా కావాలి కాబట్టి సెకండ్ లేయర్ దాన్ని అప్లై చేశాను. ఇది ఇంకో కలర్ ఇస్తాను, ఇవ్వండి. కలర్ అనేది చేంజ్ చేసుకోవాలంటే దాని మీద క్లిక్ చేయాలి, కలర్ ఏదైతే కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఓకే అనండి. ఇదొకటి. ఓకేనా? ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్, మిమ్మల్ని నేను ఆల్రెడీ మనం చెప్పుకున్న దాంట్లో, మనం ఏదైనా వర్క్ చేయాలి అనుకుంటే గనక ఫైల్లో న్యూ అనేది తీసుకుంటాం. మనం జనరల్ గా తీసుకునేది ఇక్కడ చూడండి, విడ్త్ హైట్. ఫస్ట్ విడ్త్ ఉండిద్ది, తర్వాత హైట్ ఉండిద్ది. అంటే ఎప్పుడైనా మీరు సపోజ్ మీరు ఎవరైనా కానీ బ్యానర్స్ కానీ ఏమైనా చేయించుంటారు బయట, లేకపోతే ఏదైనా ఎవరి దగ్గర డిజైన్ కోసం బ్యానర్స్ తీసుకొని చేయించుంటారు. మీరు బ్యానర్ కావాలన్నప్పుడు ఏం చెప్తారు, నాకు ఈ సైజ్ కావాలని చెప్తాం కదా, అదే ఇక్కడ అనమాట.
మనకి సపోజ్ నాకు 6x4 బ్యానర్ కావాలి, చెప్తున్నాను 6x4 సైజ్ బ్యానర్ కావాలని చెప్తామా ఫ్లెక్స్ కి. అప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ చెప్పేది ఎప్పుడైనా విడ్త్, సెకండ్ చెప్పేది హైట్. సపోజ్ మీరు హైట్ మీకు నిలువుగా అంటే హార్జెంటల్ గా కాకుండా బ్యానర్ అనేది నిలువుగా కావాలనుకున్నప్పుడు ఫస్ట్, అప్పుడు కూడా అంతే, నిలువు కావాలనుకుంటే 4, 6 అనమాట. ఫస్ట్ ఎవరికైనా మనం చెప్పేటప్పుడు 4x6 అని చెప్పాలి నిలువుదైతే. అదే హార్జెంటల్ అడ్డంగా ఉన్న బ్యానర్ అనుకోండి 6x4 అని చెప్తాం. అయితే మనం ఇక్కడ వర్క్ చేసేటప్పుడు ప్రెసెంట్ మనకి వెబ్ డిజైనింగ్ సంబంధించి ఇక్కడ పిక్సెల్స్ లో మనం పెట్టుకుంటే సరిపోతుంది, లేదా ఇంచెస్ లో వాడతాం. లేదు ఇంకొక కంఫర్టబుల్ బట్టి సెంటీమీటర్స్ మిల్లీమీటర్స్ బట్టి యూజ్ చేస్తారు వాళ్ళకున్న వర్క్ బట్టి. ఇంకోటి మనం ఇక్కడ తీసుకునేటప్పుడు కలర్ మోడ్ అన్నాం కదా, కలర్ మోడ్ అనేది RGBలో ఉండాలి, వేరేది ఏం పెట్టుకోవద్దు. బిట్ మ్యాప్ ఇలాంటి ఏం పెట్టద్దు. ఒకవేళ మీరు పొరపాటున ఒక్కోసారి ఏమవుతుంది అంటే గ్రే స్కేల్లోకి వెళ్ళిపోతుంది. ఒక న్యూ ఫైల్ నేను గ్రే స్కేల్లో తీసుకున్నాను అనుకోండి, ఇంకోటి కన్ఫ్యూజన్ ఏమవుతారనే చెప్తున్నాను అనమాట. బిగినర్స్ అనే వాళ్ళు ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఎలా ఉంటుంది అంటే, కలర్ అప్లై చేయాలనుకున్నారు అనుకోండి, ఇదిగోండి ఇలా చూడండి, సెలక్షన్ తీసుకున్నా, న్యూ లేయర్ తీసుకున్నాను, కలర్ అప్లై చేస్తున్నాను. ఏం కలర్ అనేది ఇక్కడ నేను ఇదిగోండి ఇప్పుడు ఏమన్నాను, సపోజ్ ఇలా పింక్ కలర్ తీసుకొని అప్లై చేస్తున్నా. కానీ మీరు ఇక్కడ గమనించారా, కలర్ అనేది ఏమొచ్చింది, పింక్ కలర్ వచ్చిందా, నేను సెలెక్ట్ చేసుకున్న కలర్ వచ్చిందా, లేదు. సపోజ్ బ్లూ పెడుతున్నాను, వచ్చిందా, రాలేదు. సపోజ్ నేను మళ్ళీ వేరే కలర్ ఏదైనా ఆరెంజ్ ఇలాంటి ఏదైనా పెడుతున్నాను, ఏ కలర్ తీసుకున్నా అక్కడ ఏమొస్తుంది, లైట్ గ్రే కలర్ వస్తుంది. ఎందుకంటే మనం అప్లై చేసినా కానీ గ్రే కలరే అప్లై అవుతుంది. ఎందుకు, నేను చేస్తున్న మిస్టేక్ ఏంటి, ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతాం, కలర్ రావట్లేదు అనేది మిస్టేక్ మనం ఇదవుతాం. ఏంటి అంటే మనం ఏదైతే తీసుకున్నామో ఫైల్ అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ ఏముండాలని చెప్పాను, RGB అనే చెప్పాను. కానీ మనం ఏం పెట్టుంది అక్కడ పొరపాటున మనం చూడం, జస్ట్ ఇది పెట్టేసుకొని ఇది చేస్తాం. ఇక్కడ RGB అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మీరు 300 కానీ 200 కానీ రెజల్యూషన్ అనేది పెట్టుకోండి. హైట్ మనం ఇక్కడ ప్రజెంట్ విడ్త్ హైట్ అనేది వర్క్ చేసేటప్పుడు మనం 1920 1080 పిక్సెల్స్ లో పెట్టుకుంటాము. రేపు ఏదైనా మనం డిజైన్ చేసేటప్పుడు పర్టికులర్ అవుట్పుట్ అనేది ఎంత ఉండాలి అనేది మనకి మెజర్మెంట్ అనేది ఖచ్చితంగా తెలియాలి. ఆ మెజర్మెంట్స్ అనేవి తెలిస్తేనే నేను ఇంత సైజులో అనేది నేను పెట్టుకోగలుగుతాను. కాబట్టి ఆ పిక్సెల్స్ లో ఉండాలా, ఇంచెస్ లో ఉండాలా మస్ట్ గా తెలుసుకోవాలి. 1920 1080 అన్నమాట ఈ సైజ్ వచ్చేసరికి. ఓకే చెప్పండి, కొత్తది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇది నెక్స్ట్ లేయర్ బాక్స్ మనం తీసుకొని మీరు నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే, ఇవాళ మీకు వర్క్ కూడా అదే చెప్తున్నాను. మనం ఇప్పుడు దాకా ఏం చేసాం, బాక్సులు ఫిల్ చేసాం, బాక్సెస్ ఇలా కలర్ న్యూ లేయర్ తీసుకొని కలర్ అనేది అప్లై చేసాం, ఇంతవరకు బాగానే ఉంది. నాకు ఇప్పుడు ఏంటంటే ఫొటోస్ యాడ్ చేయాలి. ఈ ఫ్రేమ్ లో నేను ఏదైతే ఫ్రేమ్ తీసుకున్నానో ఆ ఫ్రేమ్ లో ఫొటోస్ ఇన్సర్ట్ చేయాలి. ఫొటోస్ ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఏం చేస్తాం, సపోజ్ ఇప్పుడు మీకు ఫోన్లో తీసినవి కావచ్చు, లేదంటే కెమెరాలో తీసినవి కావచ్చు, సిస్టంలో ఉండొచ్చు. ఈ సిస్టంలో ఉన్న ఫొటోస్ ఏదైనా సరే మనం ఈ డాక్యుమెంట్లోకి ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే మన దగ్గర ఆల్రెడీ ఫొటోస్ అవి ఉన్నాయి అనుకోండి, సపోజ్ ఇవ్వండి ఇలా ఫొటోస్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, డైరెక్ట్గా మీరు ఫోటోని పట్టుకొని మౌస్తో ఫోటోషాప్లోకి డ్రా చేసేయచ్చు. ఇదిగోండి ప్లస్ గుర్తు వచ్చింది చూసారా, నేను మూవ్ చేస్తున్న దానికి ప్లస్ గుర్తుంది చూసారా, అంటే ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. దీనికి మీరు లేయర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది, ఫోటో అనేది యాడ్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఫోటో యాడ్ అవ్వగానే మీకు చుట్టూ సరౌండింగ్ మొత్తం మీకు ఒక బ్లూ కలర్తో లైన్స్తో వచ్చేసింది చూసారా. దీన్ని మనం ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ అంటాం. ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ మీకు ఆల్రెడీ మీకు చెప్తున్నాను ఫస్ట్ నుంచి కూడా. సెలక్షన్స్ అనేవి ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ గా వస్తూ ఉంటుంది. మనం ఏమన్నాం ఇక్కడ చూడండి, ఇది నార్మల్ చూడండి సెలక్షన్ టూలే కదా సెలక్షన్ అంటుంటాం, ఎలిప్టికల్ టూల్ సెలక్షన్ అంటాం, లేయర్ టూల్ సెలక్షన్ తో అంటుంటాం. ఇట్లా మీకు సెలక్షన్స్ అనేవి ఏదో ఒక పదం వస్తూనే ఉంటుంది అనమాట. అది ఏ సెలక్షన్ ఏంటి అనేది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఇందాక వచ్చింది కదా ఈ బ్లూ కలర్ వచ్చింది కదా, దీన్నే మనం ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ అంటాం. ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే, ఒక లేయర్ని పై పెంచడం తగ్గించడం, అది ఏదైనా కావచ్చు, ఫోటో కావచ్చు, ఆల్రెడీ నేను ఇందాక తీసుకున్న కలర్ బాక్స్ ఏదైనా కావచ్చు, ఏదైనా కానీ మనం కలర్స్ ఒక లేయర్ని పైకి పెద్ద చేయాలన్నా చిన్న చేయాలన్నా ఇంక్రీజ్ చేసుకోవడం డిక్రీజ్ చేసుకోవడానికి ఈ టూల్ని వాడతాం. దానికి షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+T, అంటే కంట్రోల్ పట్టుకొని టీ కొట్టాలి.
ఓకేనా. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఇలా తీసుకొచ్చాను, ఇది పోవాలి, ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ పోవాలి అంటే ఎంటర్ కొట్టంగానే మీకు ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ పోయిద్ది. లేదు, ఇక్కడ పైన మీకు రైట్ టిక్ కనిపిస్తుంది కదా, ఈ రైట్ టిక్ ది క్లిక్ చేసినా కానీ ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ పోతుంది. ఇప్పుడు నాకు ఇది తగ్గించాలి, ఈ ఇమేజ్ అనేది తగ్గించాలి అనుకుంటే కంట్రోల్ టీ అనేస్తే ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ వస్తుంది. ఇక్కడ ఫోటోని మనం ఎలా పడితే అలా పెంచుతామా, ఎలా పడితే అలా తగ్గిస్తామా? లేదు కదా. సపోజ్ ఇప్పుడు నేను ఎలా పడితే అలా తగ్గిస్తున్నాను అనుకోండి, చూడండి ఏమవుతుంది. ఇలా పెడతామా ఫోటోని? ఏదైనా ఇట్లా పెట్టచ్చా ఫోటోని? మనం ఇలా ఫోటోని ఇలా పెట్టకూడదు. ఎందుకని? లావుటోళ్ళు సన్నగా, సన్నటోళ్ళు లావుగా ఇట్లా అయిపోతుంటారు అనమాట. ఇమేజ్ అనేది కరెక్ట్గా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. ఓకేనా. ఇమేజ్ అనేది వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఈక్వల్గా కరెక్ట్గా ఉండాలి. కాబట్టి ఏంటంటే నేను ఈక్వల్గా తగ్గించాలన్నా, ఈక్వల్గా పెంచుకోవాలన్నా కానీ కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్, షిఫ్ట్ కంట్రోల్ రెండు పట్టుకొని, షిఫ్ట్ ఆల్ట్ రెండు పట్టుకొని తగ్గించాలి. షిఫ్ట్ ఆల్ట్ రెండు పట్టుకొని తగ్గించాలి. అయితే దీనికి ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఓకేనా, దీనికి ముందు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్, ఇక్కడ మీరు ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ ఇస్తారు కదా, ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ లాక్ కనిపిస్తుంది చూసారా, ఈ లాక్ అనేది ఆన్ లో ఉంటుంది. ఎవరైతే కొత్తగా ఫోటోషాప్ ఇన్స్టాలేషన్ చేశారో, ఇన్స్టాల్ చేసిన వాళ్ళకి ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ ఇది ఇట్లా వస్తుంది. ఇక్కడ ఇది ఆన్ అయి ఉండి వస్తుంది అనమాట. విడ్త్ హైట్ అనేది ఆన్ అయి వస్తుంది. దీన్ని మనం షిఫ్ట్ ఆల్ట్ రెండు పట్టుకొని తగ్గించుకోవాలి. అది ఆన్ అయి ఉందనుకోండి, చూడండి ఇట్లా వస్తుంది అనమాట. ఓకేనా. దీని ఈక్వల్ కరెక్ట్గా రాదు. ఓకే, కాబట్టి ఏంటంటే మీరు ఇది ఆఫ్ చేసి పెట్టుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. లేదు ఇది ఆన్ అయి ఉంది అనుకోండి, మీరు ఇది ఇట్లా ఏదైనా ఒక కార్నర్ నుంచి పెరగటం తగ్గటం లాంటివి జరుగుతుంది. అది ఆన్ అయి ఉంటే కనుక మీరు షిఫ్ట్ ఆల్ట్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈక్వల్గా తగ్గిద్ది, ఈక్వల్గానే పెరిగిద్ది. కానీ అది ఆన్లో ఉంటే, ఆఫ్లో పెట్టుకుంటే ఆ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని తగ్గించుకోవచ్చు. ఓకే, ఈక్వల్గా తగ్గిద్ది, ఈక్వల్గా పెరిగిద్ది. ఇప్పుడు వీటిని నాకు ఇక్కడ ఉండాలి. ఓకేనా. ఇదొక ఇలా నేను ఏదైనా ఫొటోస్ తీసుకొస్తున్నాను. సపోజ్ ఇంకో ఫోటో తీసుకొస్తాను. ఫస్ట్ మీరు అంటే ఫోటో అనేది ఒకే యాంగిల్ ఉన్నది చూసుకోండి. హార్జెంటల్గా ఉందా, వెర్టిక్యులర్ ఉన్నది అనేది చూసుకోండి. మీరు హార్జెంటల్గా ఉన్నది మాత్రమే తీసుకోండి. ఓకేనా. రెండు పట్టుకొని షిఫ్ట్ ఆల్ట్ రెండు పట్టుకొని తగ్గించాలి. ఈక్వల్గా చూసుకోండి. చూడండి ఇట్లా చిన్నదైపోయింది. మళ్ళీ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని తగ్గించాలి. ఇంకొకటి ఏంటంటే షిఫ్ట్ ఆల్ట్ మీరు తగ్గించాను, నాకు ఇది ఎక్కడైతే మీకు ఓకే అవుతుందో, సైజు నాకు ఇప్పుడు ఓకే అనుకున్నాం కదా, మౌస్ వదిలిన తరువాతే షిఫ్ట్ ఆల్ట్ వదలాలి, ముందే వదలకూడదు. మౌస్ వదిలిన తర్వాత షిఫ్ట్ ఆల్ట్ అనేది వదలాలి. అలాగే షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొనే మౌస్ అనేది క్లిక్ చేసి తగ్గించడం, పెంచడం లాంటివి కూడా చేయాలి. ఇప్పుడు ఇలా చూడండి. ఓకే, సపోజ్ అలాగే మీకు లేయర్ అనేది మీకు ఇది ఇష్టం లేదు, వద్దు నాకు ఏదో సమ్ మిస్టేక్ వచ్చింది అనుకున్నారు అనుకోండి, ఆ లేయర్ ఏ లేయర్ అయితే ఆ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సపోజ్ ఇప్పుడు నేను ఈ ఫోటోని కొద్దిగా కట్ చేయాలనుకుంటున్నా. ఈ ఫోటోని కట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాను, మనకి ఇప్పుడు కట్ చేయాలి అనుకుంటే రెండు టూల్స్ చెప్పుకున్నాం. ఏమేంటి అంటే సెలక్షన్ టూల్, లాసర్ టూల్. నాకు ఒకవేళ రెక్టాంగిల్గా సెలక్షన్లో నాకు కట్ అవ్వాలి, ఇమేజ్ అనేది డిలీట్ చేయాలనుకున్నాను అనుకోండి, ఒక బాక్స్ లాగా గీసి డిలీట్ అంటాను. ఇప్పుడు డిలీట్ అవుతుందా లేదా అనేది చూడండి. డిలీట్ అవుతుందా? అవ్వట్లేదు. ఎందుకనంటే ఆ ప్లేస్ అనేది ఎంటీగా ఉంది. ఆ ప్లేస్ అనేది ఎంటీగా ఉంది. ఎందుకంటే ఎంటీగా ఉంది, అక్కడ ఆల్రెడీ ఫోటో కనిపిస్తుంది కదా అనుకుంటాం. బట్ లేయర్ వైజ్ గా చూసుకున్నప్పుడు, డాక్యుమెంట్ వైజ్ గా అయితేనేమో అక్కడ ఇమేజ్ అనేది ఉంది. కానీ లేయర్ వైజ్ గా చూసుకున్నప్పుడు, ఇదిగోండి ఈ లేయర్ ని సెలెక్ట్ అయ్యి ఉంది, కానీ నేను సెలెక్ట్ చేసి డిలీట్ అనేది ఎక్కడ చేస్తున్నాను, ఈ ఇమేజ్ దాని మీద చేస్తున్నాను. కాబట్టి ఆ ఇమేజ్ ఉన్న ప్లేస్ లో మొత్తం ఎంటీగా ఉంది. నువ్వు వర్క్ అనేది అప్లై చేయాలంటే ఆ లేయర్ సెలెక్ట్ చేసి ఉండాలి. ఈ లేయర్ సెలెక్ట్ చేసి ఉంటేనే మీకు ఇక్కడ వర్క్ అనేది అప్లై అవుతుంది. అది డిలీట్ చేయటమా, కలర్ అప్లై చేయటమా, లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ ఏ లేయర్ అయితే సెలెక్ట్ అయ్యి ఉందో ఆ లేయర్ మాత్రమే నీకు వర్క్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఓకే.
ఓకేనా? చూడండి ఇప్పుడు నేను ఆ లేయర్ సెలెక్ట్ చేశాను, డిలీట్ అంటున్నాను. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఇలా వస్తుంది చూసారా? ఇలా ఉంటే మీకు వర్క్ అనేది అప్లై అవ్వదు. ఎందుకంటే దీన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటాం. దీని తర్వాత చెప్తాను మీకు దీని పర్పస్ అనేది. రైట్ బటన్లో రేషనైజ్ లేయర్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మీకు ఏదైనా దాన్ని అడ్జస్ట్మెంట్ లేదని డిలీట్ చేయాలన్నా, కలర్ ఏదైనా ఎడ్ చేయాలనుకో డిలీట్ చేయాలనుకున్నప్పుడు డిలీట్. ఇప్పుడు డిలీట్ అయ్యింది. ఓకేనా? ఏం చేయాలి? మీకు ఇక్కడ సింబల్ ఇలా చూపిస్తుంది, రైట్ బటన్ క్లిక్ చేయండి, రేషనైజ్ లేయర్ అని ఉంటుంది. దీనికి చేస్తే అది నార్మల్ లేయర్ కింద అవుతుంది. ఓకేనా? అప్పుడు డిలీట్ కానీ ఏదైనా వర్క్ దాన్ని చేయొచ్చు అనమాట. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్ బటన్ రేషనైజ్ లేయర్ అని ఉంటుంది. సపోజ్ నెక్స్ట్ మీరు ఇలాంటి ఏం చేయదు, నేను మీకు అలా చేసే వర్క్ వచ్చేసరికి నేను చెప్తాను. మీరు డిలీట్ లాంటివి అలాంటి ఏం చేయదు. మీరు జస్ట్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఫొటోస్ని ఇలా తీసుకొచ్చి ఇన్సర్ట్ చేయాలి. మీరు తీసుకున్న డాక్యుమెంట్ సైజులో ఫొటోస్ని ఇన్సర్ట్ చేయాలి. సపోజ్ మళ్ళీ నేను ఇంకొక ఇమేజ్ తీసుకొస్తున్నాను, తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాను, నేను షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని, ఎందుకని షిఫ్ట్ ఆల్ట్ పట్టుకున్నాను, ఇదిగోండి ఇక్కడ ఆఫ్లో పెట్టుకున్నాం కాబట్టి సేమ్ ఈక్వల్గా మ్యాక్సిమం స్టార్టింగ్ కొద్దిగా మొత్తం ఈక్వల్గా రావు. ఓకేనా? ఇవ్వండి మీరు ఇట్లా కూడా తగ్గించవచ్చు. కాకపోతే సింగిల్ సైడ్ తగ్గిస్తే ఏమవుతుందంటే కొద్దిగా చెప్పా కదా, సాగటం లేదంటే సన్నగా ఇదైపోవటం అట్లా అయిపోతాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ చేశాను. ఇప్పుడు ఇది ఈక్వల్గా స్పేస్ అనేది ఈక్వల్గా అడ్జస్ట్మెంట్ అనేది చూడండి, స్పేస్ అనేది ఈక్వల్గా చూడండి. మీరు లేయర్ అనేది ఇక్కడే సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, లేయర్ బాక్స్ దగ్గర నుంచి సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏ లేయర్ అయితే ఉందో ఆ లేయర్ మీద రైట్ బటన్ క్లిక్ చేసి ఆ లేయర్ని సెలెక్ట్ చేయొచ్చు, ఆ పేరు చూపించింది. అలాగే ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ చూడండి ఇలా పెట్టాను. సపోజ్ ఇలా పెట్టా, ఇది ఇట్లా పెట్టాను. ఇప్పుడు నేను 3 ఇలా ఉన్నాయి చూసారా? ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఒక లేయరే చూపిస్తుంది, లేయర్ నేమ్ ఒకటే చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ చూశాను, ఇక్కడ అన్నాను అనుకోండి, ఇక్కడ 2 లేయర్స్ చూపిస్తున్నాయి. సపోజ్ మీకు చూడండి, ఇది 1 అని ఇస్తున్నా, ఇది 2 అని ఇస్తున్నా, ఇది 3 అని ఇచ్చాను. ఓకేనా? ఇది 3, ఇది 1, ఇది 2. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ అన్నప్పుడు 3 చూపించింది, దాని పేరే చూపించేసింది. ఇక్కడ అన్నప్పుడు చూడండి 3, 1 2 చూపిస్తుంది. మళ్ళీ ఇక్కడ అన్నప్పుడు చూడండి 3, 2, 1 2 మొత్తం చూపిస్తుంది, మూడింటిని చూపిస్తుంది. ఏంటంటే ఈ లేయర్ అనేది, ఇవ్వండి ఈ లేయర్ అనేది ఇక్కడ వరకు ఉంది, ఈ లేయర్ తో పాటు ఇక్కడ ఉంది. అందుకని రైట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కూడా 2 ఉన్నాయి కాబట్టి ఆ బ్యాక్ పొజిషన్ లో 2 చూపిస్తుంది. అది ఇక్కడ అన్నప్పుడు 3 ఉన్నాయంటే నేను ఎక్కడైతే మౌస్ ని క్లిక్ చేశానో ఆ పొజిషన్ లో ఆ బ్యాక్ ఎండ్ లో ఏ అయితే లేయర్స్ ఉన్నాయో ఆ లిస్ట్ మొత్తం చూపిస్తుంది అనమాట. మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రైట్ బటన్ క్లిక్ చేయండి, మీకు ఏ లేయర్ కావాలంటే ఆ లేయర్ సెలెక్ట్ చేయండి, దాన్ని పక్కకి జరపండి, ఎక్కడ ఉండాలంటే అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇదొకటి. మీకు ఇది ఫస్ట్ తీసుకున్నా కాబట్టి ఇది ఇక్కడ ఉండాలి, సెకండ్ తీసుకున్నా కాబట్టి ఇట్లా ఉండాలని కాదు. మీరు వర్క్ చేసేటప్పుడు ఏ ఆర్డర్ అయితే మీకు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఆర్డర్లో పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, సపోజ్ ఇప్పుడు చూడండి ఇలా ఉన్నాయి కదా, ఇంకొన్ని ఫొటోస్ తీసుకొస్తాను. నేను ఇవాళ మీకు అది లేయర్ గురించే చెప్తున్నాను, లేయర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. ఇంకొకటి కూడా మీరు ఆలోచించాల్సింది ఇంకోటి ఏంటంటే టాపిక్, మీరు ఏ ఇమేజ్ అయితే మీరు తీసుకురావడానికి చేస్తున్నారో, సపోజ్ ఇప్పుడు తీసుకొస్తున్నాను, సపోజ్ చూడండి ఇవ్వండి 1, 2, 3 అని ఇలా పెట్టాను. కానీ నేను ఇది తీసుకొచ్చినప్పుడు ఏ లేయర్ కింద రావాలి, 4 కింద రావాలి. కానీ అది ఎక్కడ యాడ్ అయింది, పైన ఎక్కడ యాడ్ అవ్వాల, 1 దగ్గర యాడ్ అయింది. ఎందుకని? దాని ఇష్టం వచ్చినట్టు తీసుకుంటుందా సాఫ్ట్వేర్? కాదు. నేను ఏ లేయర్ అయితే సెలెక్ట్ చేస్తున్నానో ఆ లేయర్కి సంబంధించి పైన యాడ్ అవుతుంది, నేను కొత్తగా యాడ్ చేసేది. ఇప్పుడు సపోజ్ ఇందాక ఇక్కడ ఉన్నప్పుడు యాడ్ అయింది కదా, ఇప్పుడు ఇది యాడ్ చేస్తే ఇక్కడ ఉన్నప్పుడు చూడండి ఇంకొక ఫోటో తీసుకొస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి ఎక్కడ యాడ్ అయింది, నేను తీసుకొచ్చింది ఏదైతే సెలెక్ట్ చేస్తున్నానో సెకండ్ లేయర్ సెలెక్ట్ చేస్తున్నా కాబట్టి పై లేయర్ దగ్గర యాడ్ అయ్యింది అనమాట. ఇట్లా మనకి ఏంటంటే లేయర్స్ అనేవి మనకి ఎక్కడగా చూసుకోవాలి, ఎక్కడ అది మూవ్ అవ్వాలి, ఎక్కడ ఉండాలి ఏంటి అనేది కూడా
మనం చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇంకొకటి, మీకు లేయర్ అనేది ఇది నాకు ఇక్కడ ఎక్కడుంది, అన్నిటికన్నా వెనక మా కింద ఉంది, అన్నిటికన్నా కింద ఉంది. నాకు ఇది అన్నిటికన్నా పైనకి రావాలి, అన్నిటికన్నా పైకి రావాలి. ఓకేనా? అన్నిటికన్నా పైకి రావాలి అంటే షిఫ్ట్ కంట్రోల్ రెండు పట్టుకొని స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి చూసారా రెండు, ఆ స్క్వేర్ బ్రాకెట్స్ ని అప్లై చేయాలి, స్క్వేర్ బ్రాకెట్స్ ని అప్లై చేయాలి. స్క్వేర్ బ్రాకెట్ ఉంది చూసారా, ఇది ఉంటుంది మీ కీబోర్డ్ లో, స్క్వేర్ బ్రాకెట్ ఉంటుంది చూడండి. ఈ సింబల్ ని కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని అది అది క్లిక్ చేస్తే, కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ చేశారనుకోండి 1 by 1 గా వస్తుంది. కంట్రోల్ పట్టుకొని ఏ లేయర్ అయితే మీరు, ఇప్పుడు నాకు ఇదిగోండి, ఇది సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఈ లేయర్ సెలెక్ట్ చేయాలంటే నాకు ఏ టూల్ ఆనే ఉంది, మీకు చూపిస్తుంది కదా, ఏ టూల్ ఆనే ఉంది, టెక్స్ట్ టూల్ ఆనే ఉంది. టెక్స్ట్ టూల్ ఉన్నప్పుడు మనం ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేయలేం, ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ సెలెక్ట్ అవ్వాలి లేయర్ అంటే, డాక్యుమెంట్ మీద ఉన్న లేయర్ డైరెక్ట్ గా సెలెక్ట్ అవ్వాలి అంటే మూవ్ టూల్ ఆన్ చేసుకోవాలి. మూవ్ టూల్ కి షార్ట్ కట్ వి. అంటే చూడండి, ఇప్పుడు నేను టెక్స్ట్ టూల్ లో ఉన్నాను, మూవ్ టూల్ ఆన్ అవ్వాలి అనుకుంటే వి నొక్కానంటే ఆటోమేటిక్ గా వి టూల్ ఆన్ అయిపోతుంది. రైట్ బటన్ క్లిక్ చేయండి 1. ఈ లేయర్ ని నేను ఎక్కడికి తీసుకురావాలనుకుంటున్నాను, పైకి తీసుకురావాలనుకుంటున్నాను. మీకు ఇప్పుడు ప్రజెంట్ 1-2 లేయర్స్ ఉంటే ఏం అనిపించదు, కానీ ఇప్పుడు ఏమైనా ఉన్నాయి, ఒక 6 లేయర్స్ ఉన్నాయి. 6 లేయర్స్ కి మీకు ఇబ్బంది ఉండదు. డైరెక్ట్ ఈ 1 అనేది ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేయచ్చు. మౌస్ తో పట్టుకొని ఎక్కడ కావాలంటే అక్కడ ఆ లేయర్ కి మధ్యలో పెట్టేయండి. సపోజ్ నాకు ఈ లేయర్ కి మధ్యలో ఫోటో రావాలి, ఈ 1 అనేది ఇప్పుడు ఇది ఇక్కడికి రావాలి, దీనికి మధ్యలో ఉండాలంటే దీన్ని పట్టుకొని సెలెక్ట్ చేయండి. ఫస్ట్ లేయర్ సెలెక్ట్ చేయండి, లేయర్ ని పట్టుకొని డ్రా చేసి 1 కి ఆ కింద ఉన్న లేయర్ కి మధ్యలో మీకు బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, అలా వచ్చినప్పుడు అక్కడ డ్రా వదిలేయండి. మౌస్ వదిలేస్తే ఆ లేయర్ కిందకు వచ్చేస్తుంది. లేదు నాకు ఇది పైకి వెళ్ళాలనుకోండి, మౌస్ తో పట్టుకొని పైన, అన్నిటికన్నా పైన పెట్టేస్తాం. అలా కాకుండా షార్ట్ కట్ వేలో మీరు క్రియేట్ చేయాలి అనుకుంటే, సపోజ్ మళ్ళీ చెప్తున్నాను, ఇది నోట్ చేసుకోండి, ఈ షార్ట్ కట్స్ అనేవి నోట్ చేసుకోండి. ఒక లేయర్ అనేది స్టెప్ బై స్టెప్ గా పైకి రావాలి అనుకుంటే, సపోజ్ ఇప్పుడు చూడండి, ఇది స్టెప్ బై స్టెప్ గా రావాలనుకుంటే కంట్రోల్ క్లోజ్ బ్రాకెట్ ని, స్క్వేర్ ది క్లోజ్ బ్రాకెట్, ఇదిగోండి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ బ్రాకెట్ ని కంట్రోల్ పట్టుకొని 1 by 1 గా ప్రెస్ చేయాలి. సపోజ్ నాకు ఇది రావాలి, లేయర్ సెలెక్ట్, రైట్ బటన్ క్లిక్ చేసి లేయర్ సెలెక్ట్ చేశాను, కంట్రోల్ పట్టుకొని స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ ని 1 by 1 అనాలి. ఓకేనా? అలా కాదు, నాకు ఒకేసారి అన్నిటికన్నా పైకి వెళ్ళాలి, ఒకేసారి పైకి వెళ్ళాలి అనుకుంటే, ఇప్పుడు ఈ లేయర్ అన్నిటికన్నా కింద ఉంది కదా, నాకు ఇది స్టెప్ బై స్టెప్ గా కాదు, 1 by 1 గా కాదు, ఒకేసారి అన్నిటికన్నా పైకి వెళ్ళాలి. అన్నిటికన్నా పైకి వెళ్ళాలంటే షిఫ్ట్ కంట్రోల్ రెండు పట్టుకొని సేమ్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ని ఒకేసారి నొక్కాము అంటే ఒకేసారి కిందకి వెళ్తుంది. ఎట్ ద సేమ్ టైం స్టెప్ బై స్టెప్ గా కిందకి వెళ్ళాలి అనుకుంటే, స్టెప్ బై స్టెప్ గా కిందకి వెళ్ళాలంటే ఓపెన్ బ్రాకెట్ ని, స్క్వేర్ ది ఓపెన్ బ్రాకెట్ ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సపోజ్ చూడండి, ఇప్పుడు ఇది ఉంది, ఇది కిందకి వెళ్ళాలి, కింద లేయర్స్ కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి, ఏ లేయర్ అయితే వెళ్ళాలో ఆ లేయర్ సెలెక్ట్ చేయండి. ఆ లేయర్ ని సెలెక్ట్ చేసి కంట్రోల్ పట్టుకొని, ఇందాక క్లోజ్ చేసాం పైకి రావడానికి, ఇప్పుడు ఇది ఓపెన్ బ్రాకెట్ ని మనం ప్రెస్ చేయాలి. స్టెప్ బై స్టెప్ 1 by 1 నొక్కితే కిందకి వెళ్తుంది అనమాట. అలాగే ఒకేసారి గనక లేయర్ కిందకి వెళ్ళాలి, అన్నిటికన్నా లేయర్ కిందకి వెళ్ళాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకొని ఇది, ఓకేనా, ఇట్లా మీకు ఇది ఓకేనా. షార్ట్ కట్ చూసుకోండి, కంట్రోల్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్, దేనికి పైకి వెళ్ళాలన్నా కిందకి రావాలన్నా, లేయర్ అనేది పైకి వెళ్ళాలన్నా కిందకి వెళ్ళాలన్నా ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ని యూస్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇందులో అర్థమైంది కదా, ఈ 1 by 1 ఫొటోస్ తీసుకోండి.
అండ్ నెక్స్ట్ వన్, మీరు ఫొటోస్ ఇక్కడ డాక్యుమెంట్లో తీసుకురావాలంటే ఇది ప్రాసెస్. లేదు ఫొటోస్ అనేది నాకు ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకున్నా, ఇక్కడ పక్కన పెట్టుకోవాలనుకున్నాను, సపోజ్ చూడండి ఇలా ఫోటోషాప్లోకి తెచ్చుకోవాలని అనుకున్నాను అనుకోండి, మీరు చేయాల్సిన పని ఏంటంటే, చూడండి నేను ఆల్రెడీ తెచ్చున్నాయి కదా, ఈ ఫొటోస్ని నేను తీసేస్తున్నాను, ఆల్రెడీ వచ్చినవి తీసేస్తున్నా. దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే సేమ్ ప్రాసెస్, కాకపోతే డ్రా చేసి మనం డాక్యుమెంట్లో వేయకూడదు. ఇదిగోండి ఇలా ఫోటోషాప్ ఐకాన్ మీదకి తీసుకురావాలి, ఇక్కడ పెడతాం, ఇక్కడ పెట్టాలి, ఇక్కడెక్కడ వదలకూడదు. ఇక్కడ వదిలితే ఏమవుతుంది, ఇందులో డాక్యుమెంట్లోకి వచ్చేసింది, ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకుంటే మీకు పక్కన యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా? లేదు ఫైల్ ఓపెన్, మీకు అది డాక్యుమెంట్ అనేవి ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది మీకు తెలిస్తే, ఓకేనా, ఎక్కడున్నాయి ఏందనేది చూసుకొని మీరు ఆ ఇమేజెస్ ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో ఆ ఇమేజెస్ని మీరు డైరెక్ట్గా ఇక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. ఫైల్ ఓపెన్, ఏ డ్రైవ్లు అయితే ఉన్నాయో మీకు ఇమేజెస్ అనేవి అక్కడి నుంచి మీరు తెచ్చుకోవచ్చు. ఓకేనా? తెచ్చుకొని ఇది కూడా మీరు చూడండి, తెచ్చుకొని మీరు ఇప్పుడు నాకు ఒక న్యూ ఇమేజ్ ఇక్కడ ఉంది కదా, నాకు ఇక్కడ ఉంది డాక్యుమెంట్ అనేది. ఓకేనా? మీకు ఒకవేళ ఆల్రెడీ తీసుకున్నారు, ఆల్రెడీ గ్రే స్కేల్లో ఉంది ఇది. ఓకేనా? ఇది గ్రే స్కేల్లో ఉంది. ఎలా మార్చుకుంటారు? ఒకవేళ ఆల్రెడీ ఉన్నదాన్ని గ్రే స్కేల్ పొరపాటున వర్క్ చేసిన తర్వాత గ్రే స్కేల్ మారింది, అది కూడా చూపిస్తాను మీకు. చూడండి ఎందుకు గ్రే స్కేల్ ఒక్కోసారి మారుతాయి. ఇదిగోండి సేమ్ ఆర్జీబీఏ ఉంది, ఆర్జీబీఏ ఉంది. మీరు ఇక్కడ ఫోటోని ఇక్కడ నుంచి కూడా మీరు తీసుకెళ్ళచ్చు. ఇక్కడ తెచ్చుకొని మౌస్తో మూవ్ టూలే తీసుకోవాలి. మూవ్ చేస్తున్నా కదా ఇక్కడ నుంచి ఆ లేయర్కి, ఇక్కడ కూడా మూవ్ చేసి వదలకూడదు. ఇందులోకి తీసుకొచ్చి ఇక్కడ ఇలా వదిలేయాలి. చూడండి మళ్ళీ ఒకసారి చూడండి, మౌస్తో పట్టుకోవాలి. మీరు పొరపాటున వదిలారనుకోండి ఇక్కడే మీకు ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా? ఎందుకని చూపిస్తుందంటే ఇక్కడ మీకు ఈ లేయర్ అనేది లాక్ చేస్తుంది, ఈ లేయర్ని తీసుకోవాలి అంటే వదలకూడదు. ఓకేనా? తీసుకొచ్చి ఏ లేయర్ అయితే మనం అనుకున్నాం ఆ డాక్యుమెంట్లో వదిలేయండి. ఇట్లా ఇదొక ప్రాసెస్. మీకు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలా తీసుకొచ్చినప్పుడు మీకు ఇక్కడ సింబల్ చూపించిందా? లేదు. ఎలా సింబల్ ఎప్పుడు చూపిస్తుంది? మీరు ఇమేజ్ని ఇలా తీసుకొచ్చి ఇందులో డాక్యుమెంట్లో వేస్తున్నప్పుడు మీకు ఈ ట్రాన్స్ఫార్మ్తో వస్తుంది, ఇక్కడ మీకు సింబల్ చూపిస్తుంది. ఈ సింబల్ని మనం స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటాం. సూర్య నువ్వు ఒకసారి అదే రాసి పెట్టుకో, నేను నీకు చివరిలో నీకు డౌట్ క్లారిఫై చేస్తాను. సూర్య, నీకు ఏదైతే డౌట్ వచ్చిందో ఆ డౌట్ మీకు లాస్ట్లో మీకు ఒక 10 to 15 minutes నేను డౌట్ క్లియర్ చేస్తాను. ఓకేనా సూర్య? ఓకేనా? నీకు ఏదైతే డౌట్ వచ్చిందో ఓకే చూడండి, మీకు ఇట్లా మీకు స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద ఉంటుంది. దీనికి మనం వర్క్ అనేది అప్లై అవ్వదు. ఇందాక చూపించా కదా, సెలెక్ట్ చేశాను, డిలీట్ చేయాలి నేను, లేదు నాకు ఆ ఐ వరకే కావాలి. సపోజ్ ఈ ఇమేజ్లో ఐ వరకే నాకు కావాలి అన్నప్పుడు సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేయాలి, దీని వరకే కావాలి అనుకుంటే కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? కాపీకి షార్ట్ కట్ తెలుసు కదా, Ctrl+C. అలాగే కాపీ చేసింది పేస్ట్ చేయాలన్నా కానీ Ctrl+V. కాపీ పేస్ట్ అనేది మీరు ఇంతకుముందు ఆల్రెడీ ఏదైనా ఎంఎస్ ఆఫీస్ కానీ ఇలాంటి ఏదైనా చేసినప్పుడు అక్కడ ఎలాగైతే యూజ్ చేశారో కాపీ పేస్ట్ కట్ ఇవన్నీ ఇక్కడ కూడా అలాగే యూజ్ అవుతాయి. కాకపోతే అక్కడ మనం టెక్స్ట్కి యూజ్ చేస్తాం, ఇక్కడ ఇమేజెస్కి లేయర్స్కి యూజ్ చేస్తాం అనమాట. సేమ్ ప్రాసెస్. కాపీ సెలెక్ట్ చేయాలి, అలాగే పేస్ట్ అన్నప్పుడు మీకు ఇంకొకటి యాడ్ అవుతుంది అనమాట. లేయర్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది, మీకు లేయర్ అనేది ఆటోమేటిక్గా లేయర్ అయిపోతుంది. చూడండి కాపీ చేశాను, ఏ లేయర్ కాపీ చేశాను అది కూడా చూసుకోవాలి. మీరు సెలక్షన్ దీనికి ఇచ్చాము, లేయర్ సెలక్షన్ దీనికి ఉందనుకోండి, అది సెలెక్ట్ అవుతుందా, కాపీ అవుతుందా? కాపీ అవ్వదు. చూడండి కాపీ అన్నాను, పేస్ట్ అంటున్నాను, అయ్యిందా? ఎంటీ ప్లేస్ అయ్యింది. ఏదైతే చూడండి ఇక్కడ ఏమొచ్చింది, ఐస్ సెలెక్ట్ చేస్తే ఏమొచ్చింది, ఈ ఇమేజ్లో ఈ ఇమేజ్కున్న వైట్ అనేది కాపీ పేస్ట్ అయింది అనమాట. అలా కాదు,
ఓకేనా, నాకు ఇది వద్దు, సెలెక్ట్ చేసుకొని డిలీట్ బటన్ నొక్కామంటే డిలీట్ అయిపోతుంది. అలాగే సెలక్షన్లో ఐ సెలెక్ట్ చేశాను, ఆ లేయర్ సెలెక్ట్ చేసుకున్నాను, లేదా ఇక్కడ నుంచి అయినా సరే లేయర్ సెలెక్ట్ చేసుకొని కాపీ, కంట్రోల్-C, కంట్రోల్ పట్టుకొని వి. ఇప్పుడు మనకు ఒక ఐ వరకు ఇమేజ్ వచ్చేసింది. ఓకేనా, ఇట్లా మనం ఒకే ఇమేజ్ని కాపీ పేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పా కదా, ఇంకొకసారి చూడండి, ఈ సింబల్ ఉన్నదానికి డిలీట్ అనేది అవ్వదు. ఓకేనా, మీరు మళ్ళీ అది డిలీట్ అవ్వట్లేదని అనుకోవద్దు. అండ్ నెక్స్ట్ వన్ సెలెక్ట్ చేశాను, ఇది చూడండి, ఏ లేయర్ సెలెక్ట్ చేశాను అనేది చూసుకోవాలి. ఆ బాయ్ అతను ఉన్నది జెంట్ మ్యాన్ ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అన్నాను, డిలీట్ అయిపోయింది. ఎందుకనంటే స్మార్ట్ ఆబ్జెక్ట్ లో లేదు. ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్ లో ఉంది, ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్ లో లేదు. ఇది డిఫరెన్స్. ఓకేనా, ఇంకొకసారి చూడండి, ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ కావాలనుకుంటే కంట్రోల్-T షార్ట్ కట్ వచ్చేసరికి, అలాగే లేయర్ స్టెప్ బై స్టెప్ గా పైకి రావాలన్నా, లేయర్ స్టెప్ బై స్టెప్ కిందకి రావాలన్నా కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ని స్క్వేర్ వి ఓపెన్ క్లోజ్ వి యూస్ చేస్తాం. ఒకేసారి పైకి వెళ్ళాలన్నా, ఒకేసారి కిందకి రావాలన్నా షిఫ్ట్ కంట్రోల్ క్లోజ్ బ్రాకెట్, షిఫ్ట్ కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్స్ ని యూస్ చేస్తాం. ఓకేనా, మీరు చేయాల్సిన వర్క్ వచ్చేసరికి ఏంటంటే, ఇంకొక టూల్ చెప్తాను, దీంతో పాటు ఇంకొక టూల్ చెప్తాను. నేను ఇప్పుడు ఇమేజెస్ అనేది పెట్టేసి ఇన్సర్ట్ చేయాలి. ఇమేజెస్ అనేవి బాక్సెస్ గా ఇమేజెస్ ఇన్సర్ట్ చేసుకోవాలి మనం. ఓకే, చూడండి, నాకు కట్ చేయాల్సిన అవసరం లేదా కాపీ చేయాల్సిన అవసరం ఇప్పుడు నాకు ఈ అవసరం లేదు ఏమి. జస్ట్ మీరు అది ప్రాక్టీస్ చేయండి. మీకు వర్క్ అయితే మాత్రం ఏంటంటే ఇలా ఇమేజెస్ ఇన్సర్ట్ చేయండి. ఓకేనా, ఇన్సర్ట్ చేసుకోవాలి. మీ ఇమేజెస్ నెట్లో అయినా డౌన్లోడ్ చేసుకొని ఇలాగే ఉన్నవే తీసుకోండి. ఓకేనా, ఇలా ఉన్నవే తీసుకోండి. ఇప్పుడు నాకు ఇది ఎంత మెజర్మెంట్ తో ఉందో ఈ పక్క ఇమేజ్ కూడా అదే మెజర్మెంట్ తో ఉండాలి. కాబట్టి ఏంటంటే మీకు ఎప్పుడు ఈక్వల్ మెజర్మెంట్ వచ్చిందంటే రెండు ఒకే అంటే హార్జెంటల్ గా ఉన్న ఫోటో తీసుకుంటే హార్జెంటల్దే తీసుకోండి, వర్టికులర్ గా ఉన్నది తీసుకుంటే వర్టికులర్ గా ఉన్నదే తీసుకోండి. ఇప్పుడు నేను హార్జెంటల్ తీసుకున్నా కాబట్టి ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. చూడండి, ఓకేనా. ఇప్పుడు నాకు కిందది ఉంది కదా, ఇప్పుడు దీన్ని కొద్దిగా తగ్గిస్తాను. ఉన్న దాని మీద సైజ్ తగ్గించా. చూడండి, కింద లేయర్ పెద్దది ఉంది, పై లేయర్ చిన్నది ఉంది. నాకు ఈ రెండు ఈక్వల్ గా రావాలనుకున్నా కదా, కాబట్టి ఇప్పుడు మీకు కనిపిస్తుంది. కనిపించకపోతే ఇబ్బంది చెప్తున్నాను అనమాట. ఇప్పుడు సెలెక్ట్ చేశాను, కంట్రోల్-T అన్నాను. ఏం చేస్తారు, దీనికి యాడ్ చేయండి అండ్ కరెక్ట్గా దీనికి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎంటర్ చేసేసి పక్కకి మూవ్ చేయండి. మీకు మళ్ళీ ఇట్లా కొద్దిగా ఇట్లా సగం అలా పెట్టద్దు, ఈక్వల్గా ఉండాలి. ఓకేనా, కరెక్ట్గా ఉండాలి. మీరు ఒకవేళ ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ ఇచ్చే మీరు జరపచ్చు, అప్పుడు ఈక్వల్గా జరుగుతుంది. లేదు మీరు ఇక్కడ నుంచి జరపాలనుకున్నప్పుడు షిఫ్ట్ పట్టుకొని హార్జెంటల్గా జరిగితేనేమో హార్జెంటల్గా మూవ్ అవుతుంది. ట్రాన్స్ఫార్మ్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ షిఫ్ట్ ఆల్ రెండు పట్టుకోండి, ఈక్వల్గా తగ్గించుకోండి.
మీకు ఏంటంటే స్టార్టింగ్లో మీకు రెండు ఈక్వల్గా ఉన్నదో తెలియదు, అలవాటు మీద మీకు ప్రాక్టీస్ మీద మీకు వస్తుంది ఖచ్చితంగా. మీకు ఇంకో విషయం చెప్పేది ఏంటంటే ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఈజీగా అవుతుంది ఈ వర్క్. మీకు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అవుతుంది. మీరు ఇప్పుడు విన్నా నెక్స్ట్ మీరు ప్రాక్టీస్ చేయకపోతే నేను చెప్పింది అర్థం కాదు, ఫస్ట్ పాయింట్. ఇంకోటి, ఇప్పుడు విన్నప్పుడు ఏంటంటే ఓకే అని అనిపిస్తుంది, మీరు రాసుకోలేదు అనుకోండి నేను చెప్పింది షార్ట్ కట్స్ కానీ ఎలా ప్రాసెస్ అనేది అవి మీకు మళ్ళీ అర్థం కాదు. జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. సపోజ్ నేను 4 పెట్టాలనుకున్నా, నేను 4 పెట్టాలనుకుంటే మీరు ఏం చేస్తారు, ఇక్కడ చూడండి లేయర్ బాక్స్ లో ఈ సైజు కరెక్ట్గానే మళ్ళీ తగ్గించాలి. కరెక్ట్గా తగ్గించాలంటే మళ్ళీ సెలెక్ట్ చేశాను, షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ రైట్ బటన్లోనే ఇంకొక లేయర్ సెలెక్ట్ చేయొచ్చు. షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ సెలెక్ట్ చేస్తే చూడండి మల్టిపుల్ లేయర్స్ సెలెక్ట్ అవుతాయి. మల్టిపుల్ లేయర్స్ సెలెక్ట్ అవ్వాలి అనుకుంటే షిఫ్ట్ పట్టుకొని, సపోజ్ ఇవ్వండి సింగిల్గా ఏం పట్టుకోకుండా సెలెక్ట్ చేస్తే సింగిల్గా ఉంటుంది. షిఫ్ట్ పట్టుకొని వదలకుండా రైట్ బటన్, మళ్ళీ దీని మీద రైట్ బటన్ క్లిక్ చేసి ఆ లేయర్ 3 సెలెక్ట్ అయినాయి చూడండి. నేను ఇప్పుడు ఇంకొద్దిగా తగ్గిస్తున్నా, షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని 3 మళ్ళీ ఇంకొద్దిగా తగ్గించి అడ్జస్ట్ చేశాను. ఇంకొక ఇమేజ్ కూడా నాకు సెట్ చేయాలనుకుంటున్నాను. ఇంకొక ఇమేజ్ కూడా సెట్ చేస్తున్నాను, ఈక్వల్గా తగ్గాలి, ఓకేనా. లిటిల్ బిట్ ఏదైనా 99% మీరు షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని తగ్గించండి. ఏదైనా చిన్న ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటేనే ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ లో సపోజ్ కొద్దిగా ఎదుగుని ఇలా కొద్దిగా ఉందనుకోండి అప్పుడు అడ్జస్ట్మెంట్ చూసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు ఈ 3 ఈక్వల్ గా ఉన్నాయా లేదా అనేది చూడండి. ఇప్పుడు నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటా. ఇప్పుడు ఇందాకైతే ఎలాగైతే నేను లేయర్ ని ఒకేసారి 4 సెలెక్ట్ చేశాను అలా సెలెక్ట్ చేయొచ్చు. లేదు ఇక్కడ కాదంటే మీకు ఇక్కడ 4 లేయర్స్ ఉన్నాయి కాబట్టి మీకు డైరెక్ట్ గా ఇక్కడ సెలెక్ట్ చేయండి, షిఫ్ట్ పట్టుకొని లాస్ట్ వరకు సెలెక్ట్ చేయండి. 4 సెలెక్ట్ అవుతాయి, 4 మూవ్ అవుతాయి. ఇంకోటి మర్చిపోవద్దు, మూవ్ చేయాలన్నా ఏ చేయాలన్నా మూవ్ టూల్ తీసుకోవాలి. మూవ్ టూల్ కి షార్ట్ కట్ వి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఇట్లా ఈక్వల్ గా తగ్గించండి, ఈక్వల్ గా పెంచండి. ద సేమ్ వేలో ఇంకొన్ని ఇమేజెస్ మీరు ఏం చేస్తారు, మీ దగ్గర ఉన్న ఇమేజెస్ ని తీసుకొచ్చి సేమ్ వేలో వరుసగా ఇలా సెట్ చేయాలి, ఓకేనా. ఆర్డర్లో మీరు సెట్ చేయాలన్నమాట, ఓకేనా. ఇలా ఇమేజెస్ అనేది పెట్టాలి. అండ్ నెక్స్ట్ ఇదొక టాపిక్. ఇంకొకటి ఆల్రెడీ నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఇది తీసుకొని సెలక్షన్ టూల్ ఒకే తీసుకోండి. ఇదిగోండి సెలక్షన్ ని న్యూ లేయర్ తీసుకోవాలి. న్యూ లేయర్ తీసుకొని ఓకే చెప్పండి. కలర్ ఫిల్ చేస్తున్నా, కలర్ అనేది ఫిల్ చేస్తున్నాను. ఇదిగోండి ఫిల్ చేశాను. సెలక్షన్ తీసేయాలంటే షార్ట్ కట్ కంట్రోల్-D. సెలక్షన్ తీసేయాలంటే కంట్రోల్-D. మీరు ఇంకోటి సెలక్షన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఫెదర్తో ఉందా లేదా అనేది కూడా చూసుకోండి. సపోజ్ నాకు ఈ ఇమేజ్ ఇందులో ఫ్రేమ్ చేయాలి, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ఇమేజ్ లేదా వేరేదైనా తీసుకొనైనా సరే, ఇక్కడ నుంచి తీసుకొచ్చైనా సరే ఇమేజ్ అనేది నేను ఇందులో ఫ్రేమ్ లాగా పెట్టాలనుకున్నాను. డ్రా చేసుకొచ్చి ఇక్కడ వేసేస్తాం, ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఇవ్వండి, ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇమేజ్ అనేది తీసుకొచ్చి ఇక్కడ ఇందులో ఇన్సర్ట్ చేస్తున్నాను. ఏమైంది అంటే నేను ఇది డ్రా చేసే ముందు లేయర్ అనేది ఈ కిందది సెలెక్ట్ అయ్యి ఉంది, అందువల్ల ఇది కిందకి వెళ్ళిపోయింది. నాకు ఈ ఫోటో అనేది పైకి రావాలి. ఏం చేయాలి అప్పుడు ఆల్రెడీ మనం చెప్పాం కదా, ఎన్ని లేయర్స్ అయితే పైకి ఉందో అన్ని లేయర్స్ 1 by 1 గా రావటమా, లేదు నాకు ఒకేసారి వచ్చేస్తే సరిపోయిద్ది. ఈ లేయర్ అనేది ఎక్కడ ఉందో చూసుకోండి. అండ్ ఒకేసారి పైకి వెళ్ళాలంటే వెళ్ళటం కాదు, ఈ లేయర్ అనేది ఎక్కడ ఉందనే చూసుకోండి. అన్నిటికన్నా పైన ఉంది కాబట్టి ఒకేసారి కింద ఉన్న లేయర్ నేను ఏదైతే వాంటెడ్ అనుకున్నానో ఆ ఫోటో ఒకేసారి పైకి వస్తే సరిపోతుంది. కాబట్టి షిఫ్ట్ కంట్రోల్ పట్టుకొని క్లోజ్ బ్రాకెట్ ని కొట్టండి, అప్పుడు మీకు అది లేయర్ అనేది పైకి వచ్చేస్తుంది. అలా కాదు, నాకు ఈ ఫ్రేమ్ అనేది మధ్యలో ఎక్కడైనా ఉందనుకోండి,
నాకు కావాల్సింది ఇది. ఇప్పుడు ఏం చేస్తాను, స్టెప్ బై స్టెప్ రావాల్సిందే. ఓకేనా, స్టెప్ బై స్టెప్ రావాలి. మళ్ళీ నేను అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కదా. రైట్ బటన్, లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ ఇస్తున్నా, ఇది అడ్జస్ట్మెంట్. ఓకేనా. అయితే ఇది ఫ్రేమ్ అనేది 4 సైడ్లు ఈక్వల్ గా ఉందా లేదా చూసుకోండి. చూడండి, ఈ లేయర్ 2 అనేవి బార్డర్ అనేది ఈక్వల్ గా లేవు. కాబట్టి పెంచితే ఇదన్నా ఈక్వల్ గా లేదా ఫ్రేమ్ అన్న ఈక్వల్ గా చేసుకోవాలి. కాబట్టి ఇది నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నా. అంటే ఇక్కడ నాకు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఇచ్చా, లేదు ఇక్కడే రైట్ బటన్, లేయర్ 1. ఓకేనా, కంట్రోల్ టీ, కొద్దిగా ఆ కార్నర్స్ పట్టుకొని పెంచడమే, కార్నర్స్ ని పట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇట్లా లేయర్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఇదొక డాక్యుమెంట్ చేయండి. ఇలా మొత్తం 1 2 3 4 లేదా 3 మొత్తం ఇలా ఫ్రేమ్ మొత్తం ఇలా ఎన్ని పడతాయి అనేది చేయండి. అలాగే ఇంకొక డాక్యుమెంట్ వచ్చేసరికి ఇలాంటి కలర్ ఒకటి తీసుకోండి, దాని మీద ఇమేజ్ ఇన్సర్ట్ చేయండి. సేమ్ ప్రాసెస్ లో ఇలా ఎలాగైతే పెట్టారో వాటికి ఫ్రేమ్ తో రావాలి, బ్యాక్గ్రౌండ్ బోర్డర్ తో రావాలి. ఇట్లా ఇన్సర్ట్ చేసుకోండి. ఓకేనా, ఇదొక టాపిక్. ఇలా ఒకటి ప్రిపేర్ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి ఒకసారి. ఎనీ డౌట్స్, మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. లేయర్స్ అర్థమైందా, లేయర్ బాక్స్ ఎలా తీసుకోవాలనేది అర్థమైందా, లేయర్స్ అనేవి అర్థమైనాయా. ఆ న్యూ లేయర్ తీసుకోవాలన్నా కానీ ఇప్పుడు ఒకసారి నాకు న్యూ లేయర్ తీసుకోవాలంటే షార్ట్ కట్ చెప్తారా ఏదైనా. లేయర్ తీసుకోవాలి అంటే, న్యూ లేయర్ తీసుకోవాలి అంటే మేము నోట్స్ ఎలా రాస్తా, పెన్ బుక్ లో రాసుకోండి. ఒకళ్ళు కంట్రోల్+N అన్నారు, కంట్రోల్+N అంటే న్యూ ఫైల్ వస్తుంది. ఓకేనా, కాబట్టి ఏంటంటే న్యూ లేయర్ కావాలంటే షిఫ్ట్ కంట్రోల్ ఎన్, కంట్రోల్ ఎన్ కాదు, షిఫ్ట్ కంట్రోల్ ఎన్, షిఫ్ట్ కంట్రోల్ 2 పట్టుకొని ఎన్ కొట్టాలి. ఓకేనా. మూవ్ టూల్ కి వచ్చే షార్ట్ కట్ ఏంటి చెప్పండి. మూవ్ టూల్ కి ఎస్ వి, మూవ్ టూల్ కి షార్ట్ కట్ వి. అలాగే మార్క్యూ టూల్ ఉంది కదా, రెక్టాంగిల్ మార్క్యూ టూల్ ఉంది కదా, ఇది దానికి షార్ట్ కట్ ఏంటి అనేది చూసారా. మీరు టూల్ బాక్స్ లో అలా పెట్టినప్పుడు, టూల్ బాక్స్ మీద పెట్టినప్పుడు చూపించింది, లేదా రైట్ బటన్ దాన్ని క్లిక్ చేయండి, రైట్ బటన్ క్లిక్ చేయండి, మీకు అక్కడ షార్ట్ కట్స్ చూపిస్తుంది. ఏ టూల్ అయితే ఆ టూల్కి సంబంధించి షార్ట్ కట్స్ చూపిస్తాయి. ఓకేనా, ఏ టూల్ అయితే ఆ టూల్కి సంబంధించి షార్ట్ కట్స్ అన్ని చూపిస్తాయి అన్నమాట. ఓకే, ఇది అలాగే ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ కి షార్ట్ కట్ ఏంటి, ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ కి షార్ట్ కట్ ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ ఇస్తున్నాం కదా, లేయర్ కి ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ ఇస్తున్నాం కదా, దానికి షార్ట్ కట్ ఏమిస్తే ఇది ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ వస్తుంది. డౌట్ ఉందా, రాసుకున్నారా ఏంటనేది. ఎస్, కంట్రోల్ టీ. ఓకే రైట్, పి కాదు కంట్రోల్ పి అంటున్నారు, పి కాదు కంట్రోల్ టీ. మరొకసారి నోట్ చేసుకోండి, ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ కి కంట్రోల్ టీ. అలాగే మనం న్యూ ఫైల్ ల్యాప్టాప్ లో అయినా ఎందులో అయినా సరే షార్ట్ కట్స్, ఫోటోషాప్ షార్ట్ కట్స్ ఏవి మారవు, అవి అన్ని అంతే ఉంటాయి. ఖచ్చితంగా ఫోటోషాప్ కానీ మీరు వెబ్ డిజైనింగ్ చేసే వాటికి ఏంటంటే డెస్క్టాప్ అన్నా ఉండాలా, ల్యాప్టాప్ అన్నా ఉండాలా. నేను రేపు ఎందుకంటే రేపు ఏదైనా వర్క్ చేసేటప్పుడు కానీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫోన్లో కుదరదు. ఓకేనా, ఫోన్లో మొబైల్లో చేయాలంటే సెట్ అవ్వదు, వర్క్ ప్రాసెస్ మీకు మామూలుగానే డిలే అవుతుంది, ఇంకా ఎక్కువ డిలే అవుతుంది. ఖచ్చితంగా ఏంటంటే పీసీ డెస్క్టాప్ అన్నా ఉండాలా, ల్యాప్టాప్ అన్నా ఉండాలి. అలాగే మీరు న్యూ ఫైల్ తీసుకున్నప్పుడు మోడ్ అనేది, కలర్ మోడ్ ఫైల్ అనేది ఏ మోడ్లో ఉండాలి, ఏ మోడ్లో ఉండాలి. మనం ఫోటోషాప్లో న్యూ ఫైల్, ఎస్
న్యూ ఫైల్ తీసుకునేటప్పుడు మోడ్ అనేది కలర్ మోడ్ అనేది ఆర్జీబీలో ఉండాలి. రెడ్, గ్రీన్, బ్లూ ఆర్జీబీ మోడ్లో ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు ఇంట్లో కానీ ఏదైనా ఫోటోలు మీకు ఫ్రేమ్ కానీ ఏమైనా తీసుకుంటారు కదా, అవన్నీ ఆర్జీబీ మోడ్లో ఉన్నట్టు. ఒకవేళ CMYKలో పెట్టే పర్పస్ ఏంటి అంటే బ్యానర్స్ కానీ ఏదైనా మనం వెడ్డింగ్ బ్యానర్స్ అలాంటి బ్యానర్లు బయట ప్రింట్కి ఇస్తాం కదా, వాటిని CMYKలో డిజైన్ చేసి పెట్టుకుంటాం. మనం చేసే పర్పస్కి వచ్చేసరికి ఆర్జీబీలో యూజ్ చేస్తాం. గ్రే స్కేల్ అనేది కూడా పెట్టుకోకూడదు, ఆర్జీబీ మోడ్లోనే ఉండాలి. ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలాగే లేయర్ని పైకి తేవాల, లేయర్స్ 1 by 1 స్టెప్ బై స్టెప్ పైకి రావాలన్నా 1 by 1 స్టెప్ కిందకి వెళ్ళాలన్నా మీరు ఏం యూజ్ చేస్తారు? లేయర్స్ ని స్టెప్ బై స్టెప్ పైకి కిందకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మనం ఏం యూజ్ చేయాలి? అవును, ఎస్, షిఫ్ట్ కంట్రోల్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్, అలాగే కంట్రోల్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్. ఓకే, ఖచ్చితంగా మీరు ప్రాక్టికల్గా ఉండండి, ఎందుకంటే మీకు ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫోటోషాప్ అనేది మీకు డిజైనింగ్ ఫీల్డ్లో కావచ్చు, ఇలాగే వెబ్ డిజైనింగ్ లాంటి వాటిలో కావచ్చు, లేదా ఎడిటింగ్ వాటిలో కావచ్చు, ఇది ప్రతి దానికి లింక్అప్ అనమాట ఫోటోషాప్ అనేది. మనం ఇప్పుడు ఓన్లీ మీకు యాక్చువల్గా ఫోటోషాప్ కనుక నేర్చుకోకపోతే ఏమవుతుందంటే రేపు వెబ్ డిజైనింగ్ చేసేటప్పుడైనా సరే ఫ్రీలాన్సర్గా మీరు చేస్తున్నారు అనుకోండి, సపోజ్ మీరు అంటే ఓన్గా మీరే వెబ్ డిజైనింగ్ ఒక వెబ్ పేజ్ని తయారు చేసి ఒక కంపెనీకి మీరు ఎవరైనా మీరే ఓన్గా చేసి ఇస్తున్నారు, వేరే కంపెనీతో టైఅప్ లేకుండా మీరే ఓన్గా ఇంటి దగ్గర ఉండి చేసి ఇచ్చేటప్పుడు ఏదైనా డిజైన్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది, ఒక స్లైడ్ ఏదైనా డిజైన్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరు మళ్ళీ ఏం చేయాలి? వేరే ఒక డిజైనర్ దగ్గరికి, నాలాంటి ఇంకో డిజైనర్, ఫోటోషాప్ వచ్చిన డిజైనర్ని, మీరు గ్రాఫిక్ డిజైనర్ని టచ్ అప్ అవ్వాలి, మళ్ళీ వాళ్ళతో కలిసి మీరు వర్క్ చేయాలి. వాడు మళ్ళీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. అదే మీకు ఈ వర్క్ అనేది వచ్చిందనుకోండి, మీరే మీకు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే టెంప్లెట్లో మనకి సపోజ్ మనం ఒక సంబంధించిన గోల్డ్ జ్యువెలరీకి సంబంధించిన వెబ్సైట్ మనం డిజైన్ చేస్తున్నాం అనుకోండి, టైం ఎక్కువ లేదు, కంప్లీట్ చేస్తాను. గోల్డ్కి సంబంధించింది చేస్తున్నాం అనుకోండి, గోల్డ్కి సంబంధించిన వెబ్సైట్ ఒకటి ప్రిపేర్ చేసేటప్పుడు దానికి సంబంధించిన టెంప్లెట్ అనేది ఏదైనా ఉందో మనం తీసుకుంటాం, ఎందుకంటే కోడింగ్ కాదు కాబట్టి టెంప్లెట్ వైజ్గా తీసుకుంటాం. వాడు డిఫాల్ట్గా కొన్ని ఇమేజెస్ వాడు ఇచ్చేస్తాడు, కానీ మనకి గోల్డ్ జ్యువెలరీ కంపెనీ వాడి ఫోటోలు ఇస్తారు కదా, మన దగ్గర ఉన్న ఫొటోస్, నెట్లో ఉన్న ఫొటోస్ పెట్టాం. వాళ్ళు ఏం చేస్తుంటే 1 by 1 ఫోటో సెలక్షన్కి వచ్చేసరికి షిఫ్ట్ పట్టుకొని లేయర్ని సెలెక్ట్ చేయొచ్చు. మీకు అక్కడక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటే కనుక కంట్రోల్ పట్టుకోవాలి. ఒకేసారి అన్ని సెలెక్ట్ అవ్వాలి అంటే ఒక లైన్, సపోజ్ నాకు ఇక్కడ నుంచి 3 సెలెక్ట్ అవ్వాలి అంటే ఇది షిఫ్ట్ పట్టుకొని ఎంతవరకు అయితే సెలెక్ట్ చేస్తామో అన్ని సెలెక్ట్ అవుతాయి. అలా కాకుండా నాకు లేయర్ అనేది అక్కడ 1 by 1 అంటే అక్కడక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటే కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేస్తాను, షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ. ఓకేనా? 1 by 1 ఏదో అక్కడక్కడ సెలెక్ట్ చేయాలంటేనేమో కంట్రోల్ పట్టుకొని మౌస్తో క్లిక్ చేయొచ్చు, లేదా ఇదిగోండి ఒకటి ఏదే కావాలో సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని నాకు కావాల్సింది సెలెక్ట్ చేసుకుంటాను. వాటి వరకు మాత్రమే అవి సెలెక్ట్ అవుతాయి. ఇక్కడైతే లేయర్కి అయితే ఇక్కడ సెలెక్ట్ చేసేటైతే కంట్రోల్ షిఫ్ట్ 2 పట్టుకోవాలి. లేయర్లో సెలెక్ట్ చేసే పని అయితే, లేయర్ ప్యాలెట్లో సెలెక్ట్ చేసేటట్టయితే సెలక్షన్ టూల్కి సెలెక్ట్ ఆల్ అయితే కంట్రోల్ ఏనే, సెలక్షన్ టూల్ వచ్చేసరికి టూల్ ఆన్ అవ్వాలంటే ఇది మళ్ళీ దీని పర్పస్ వేరు, కంట్రోల్ ఏ పర్పస్ వేరు. ఇక్కడ చూడండి, లేయర్ బాక్స్లో అక్కడక్కడ సెలెక్ట్ చేయాలంటే ఓన్లీ కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను, డాక్యుమెంట్లో లేయర్ నాకు ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే రైట్ బటన్ క్లిక్ చేసి ఫస్ట్ ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ కంట్రోల్ పట్టుకుంటే అక్కడక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు కావాల్సిన ఇండివిజువల్ ఈ వరకే సెలెక్ట్ అవుతాయి. ఓకేనా? షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోండి. ఇదిగోండి, ఇది సెలెక్ట్ చేశాను, షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయొచ్చు, అలా కూడా అవుతుంది. ఇక్కడైతే గనక వేరు, మళ్ళీ మీకు అన్ని సెలెక్ట్ చేయాలంటే షిఫ్ట్ అది పట్టుకోవాలి. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్? ఇంకొకటి మధ్యలో ఆపాను నేను, సారీ. గోల్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫొటోస్ ఇస్తారు, ఎవరైతే కంపెనీ మన చేత చేయించుకుంటుందో వాళ్ళ ఫొటోస్ ఇస్తారు. మన టెంప్లెట్ ఇచ్చిన బ్యానర్ సైజు, వాళ్ళు ఇచ్చిన ఫోటో సైజు సెట్ అవ్వలేదు అనుకోండి,
ఫ్రేమ్ పెట్టడం ఒక్కసారి చెప్తాను, ఒక్క నిమిషం, టైం కూడా లేదు. ఇదిగోండి సెలక్షన్ టూల్ తీసుకోండి, బాక్స్ లాగా డ్రా చేయండి, న్యూ లేయర్ తీసుకోండి, ఓకే చెప్పండి. కలర్ ఏది కావాలో ఆ కలర్, ఫ్రేమ్ కలర్ తీసుకొని ఓకే చెప్పండి. ఆల్ట్ కంట్రోల్ డిలీట్, మీరు పైది తీసుకుంటే ఆల్ట్ కంట్రోల్ డిలీట్, కింద కలర్ తీసుకున్నట్టయితే కంట్రోల్ డిలీట్. ఓకేనా? ఓకే, మన సైజు ఆ సైజు అడ్జస్ట్ అవునప్పుడు మనం ఏం చేయాలి, మనం సైజు బ్యానర్ అడ్జస్ట్ చేసుకుంటాం. కంపెనీ వాళ్ళు ఇచ్చిన బ్యానర్ని మనం ఏదైతే బ్యానర్కి వెబ్ పేజ్లో ఉన్న బ్యానర్కి సెట్ చేయాలనుకుంటున్నామో సెట్ చేసుకోవాలి. అంటే ఎక్కడ సెట్ చేస్తాం, ఫోటోషాప్లో సెట్ చేసుకుంటాం. ఈ ఈ చిన్న మళ్ళీ దీనికోసం మళ్ళీ ఏం చేయాలి, వెళ్ళి మళ్ళీ మనం డిజైన్ అన్ని కలుసుకోవాలి. కాబట్టి ఏంటంటే మీకే ఫోటోషాప్ కనుక వస్తే, మీరే డిజైన్ కనుక చేసుకోగలిగితే వేరే వాళ్ళతో పని ఉండదు అనమాట. మీరే ఓన్గా మీకు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కాబట్టి మీకు ఫోటోషాప్ని ఇంత క్లియర్ మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఫోటోషాప్ అనేది ఫర్దర్గా కానీ వేరే వేరే వర్క్లకు కూడా జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే, ఎడిటింగ్ టూల్ కట్ కంట్రోల్ ఎక్స్ అంటే ఇవి అంటే డిలీట్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేయండి. మీకు ఏ లేయర్ కావాలంటే ఆ లేయర్ సెలెక్ట్ చేసుకొని కట్ చేయటం వేరు, మళ్ళీ మీరు అది కావాలనుకుంటే కాపీ చేయాలి, పేస్ట్ చేసుకోవాలి, డిలీట్ చేయటం. ఓకేనా? డిలీట్ చేయాలంటే డిలీట్ చేయటం. ఓకేనా? మీకు దీని మీద కూడా నేను చెప్తాను. మీలో ఎవరికైనా కట్టు కాపీ ఇటు మీద కూడా ఏదైనా డౌట్ ఉంటే నేను క్లియర్గా చెప్తాను. ఇందులో వేరుగా మళ్ళీ కొద్దిగా చిన్న వేరే ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. నేను మళ్ళీ మీకు అవి నేను చెప్తాను. మీరు మస్ట్గా ఈరోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫోటోషాప్ ముందు ఇన్స్టాలేషన్ జాగ్రత్తగా చేసుకోండి. నేను చెప్పాను కదా, ఇన్స్టాలేషన్ చేసుకోండి. పాస్వర్డ్ వచ్చేసరికి ఆ ఫోల్డర్ది 1 2 3. ఓకే, ఇంకా టైం అయిపోవచ్చింది, 1 minute ఉంది మనకి. ఇంకేమైనా డౌట్ ఉంటే చూడండి. మీకు ఫస్ట్ మాత్రం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. రేపు మళ్ళీ నేను ఒకసారి వాళ్ళు చెప్పింది రివిజన్ చేస్తాను. ల్యాప్టాప్ లేకపోయినా డెస్క్టాప్ అన్న యూస్ చేసుకోవాలి. వర్క్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే మీకు ఇది ఖచ్చితంగా ఇది చేసుకోవాలి. ఇన్స్టలేషన్ అనేది మీరు ఏదైతే నిన్న మీరు డౌన్లోడ్ చేసుకున్నారో సాఫ్ట్వేర్, ఎక్కడి నుంచి అయితే వెబ్ పేజ్లో డౌన్లోడ్ చేసుకున్నారో అందులో హౌ టు ఇన్స్టలేషన్ అని ఉంటుంది. లేదు నేను కూడా మీకు అది నేను గ్రూప్లో పెడతాను, గ్రూప్లో కూడా మీకు ఒక వీడియో పెడతాను. నాకు రేపు ఈ డిజైన్ చేయండి. ఇప్పుడు నేను ఏదైతే డిజైన్ చెప్పానో ఈ బాక్సెస్ లాగా ఇమేజెస్ పెట్టాలి, అలాగే బాక్స్ డ్రా చేసి బాక్స్లో ఇమేజ్ పెట్టాలి. ఈ 2 అసైన్మెంట్గా తీసుకోండి. ఓకేనా? అందరికి ఓకేగా?